తెలియజేస్తూ మరి ఈరోజు మనం రాబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికలకు సన్నాహ సమావేశం ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరుగుతోంది. మొన్ననే మన శాసనసభ ఎన్నికలు జరిగినాయి. మరి మీ అందరి ఆశీర్వాదంతో మేము గెలవగలిసి మరి ఈరోజు ఈ వేదిక పైన కూర్చోగలుగుతా ఉన్నాం. దానికి మీకు ఎప్పుడు కూడా రుణపడి ఉంటాము అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. రేపు మళ్ళీ వచ్చేటువంటి కీలకమైనటువంటి ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు అంటే మరి ఇవి నిజంగా ఒక ప్రిలిమినరీ ఎగ్జామ్స్ లాగా. దీంట్లో పాస్ అయితేనే మెయిన్ ఎగ్జామ్స్కి పోతాం. అందుకనే ఈరోజు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మనందరం కూడా మొన్న శాసనసభ ఎన్నికల్లో జరిగినటువంటి చిన్న చిన్న పొరపాట్లు కానీ మరి కమ్యూనికేషన్ గ్యాప్స్ అన్ని కూడా మరి అవన్నీ కూడా మరి ఎదుర్కొని మనమంతా కూడా దాన్ని సర్దుమని అందరం కూడా ఒక కోఆర్డినేషన్తో ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. అందుకనే రేపు పొద్దున మళ్ళీ మనకి స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతాయి. ఇవి కాగానే ఇమీడియట్ గా సర్పంచ్ ఎలక్షన్స్, ఎంపీటీసీ ఎలక్షన్స్, జెడ్పీటీసీ ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి. ఆ తర్వాత కోఆపరేటివ్ ఎన్నికలు జరుగుతాయి, మళ్ళీ మున్సిపల్ ఎన్నికలు జరుగుతాయి. కాబట్టి మనందరం కూడా మరి దీన్ని చాలా కీలకమైనటువంటి ఎన్నికలుగా భావించి రేపు పొద్దున టికెట్ ఆశించేటువంటి ప్రతి ఒక్కరం కూడా గట్టిగా కృషి చేసుకొని ఇదొక పునాదిగా ఎలక్షన్స్ గా మనం భావించి కష్టపడాల్సినటువంటి అవసరం ఉంది. మన పార్లమెంట్ సభ్యుని గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కేసీఆర్ గారు సూచించినటువంటి పార్టీ అభ్యర్థి ఎవరైనా సరే మనందరం కూడా గట్టిగా పనిచేయాలి, ఐక్యమత్యతో పనిచేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. మరి ఈ రోజు నిజంగా కూడా ప్రభుత్వం ఏంటంటే మరి మన కేసీఆర్ గారు ఈ యొక్క 10 సంవత్సరాల తెలంగాణ ప్రస్థానంలో మన గౌరవ ముఖ్యమంత్రిగా ఉండి ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, ఊహించినటువంటి సంక్షేమాన్ని, రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలబడడానికి అనేక కార్యక్రమాలు చేసినప్పటికీ మరి ఈరోజు ప్రజలంతా కూడా కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి 6 గ్యారంటీలు 420 హామీలపైనే దృష్టి సారించి మరి కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని ఇవ్వడం జరిగింది. మన కేసీఆర్ గారు చెప్పడం జరిగింది, మనకు ముఖ్యమంత్రి అనాలంటే కేవలం కేసీఆర్ గుర్తొస్తా ఉన్నారే తప్ప ఇప్పటికీ ఇంకా వేరే వారు ముఖ్యమంత్రి అనేటువంటి పరిస్థితి ఈ రోజు మనకు వస్తలేదు అని చెప్తా ఉన్నాను. ఎందుకంటే వారు ఆ విధంగా ప్రజల్లో నాలుకలాగా ప్రతి ఒక్క సంక్షేమంలో వారు ఉండడం జరిగింది. మొన్న వారు చెప్పడం జరిగింది ఏంటంటే మనం ప్రతిపక్ష పాత్రలో గట్టిగా పోరాటం చేద్దాం, అందరం కూడా ఐకమత్యంగా ముందుకు వెళ్దామని చెప్పేసి చెప్పడం జరిగింది. భయపడాల్సినటువంటి అవసరం లేదని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఈ రోజు అంటే అప్పుడు అధికారంలో ఉండి కార్యక్రమాలు చేసినాం, ఈ రోజు ప్రతిపక్షంలో ఉండి ప్రజల గలంగా మనం ముందుకు వెళ్దామని చెప్పేసి కూడా వారు చెప్పడం జరిగింది అని చెప్పేసి కూడా తెలియజేస్తాను. మన పార్లమెంట్ ఎన్నికల విషయానికి వస్తే తెలంగాణ ఉద్యమపై నుంచి కూడా మన మెదక్ పార్లమెంట్ మరి కేసీఆర్ గారి అడ్డ తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తూ ఇప్పుడు కూడా అదే విధంగా మనందరం కలిసి ఈ యొక్క పార్లమెంట్ ఎన్నికల్లో మన అభ్యర్థిని గెలిపించుకుందామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. కాంగ్రెస్ పార్టీ ఇంత తొందరగా ప్రజల నుంచి వ్యతిరేకత ఎదుర్కొంటుందని ఎవరు కూడా ఊహించలేదు. ఎందుకంటే 6 గ్యారంటీల్లో మేము 2 గ్యారంటీలు కంప్లీట్ చేసినామని చెప్తున్నారు. కానీ 2 గ్యారంటీలో కూడా ఒక్కొక్కటే చేసిండ్రు వాళ్ళు. మహాలక్ష్మి పథకం కింద వాళ్ళు చేసింది ఏంటంటే ఫ్రీ బస్ ఒకటి, మరి అదేవిధంగా దాంట్లోనే 2500 రూపాయలు ప్రతి మహిళకి ఇచ్చేది, అది ఇంతవరకు ఇయ్యలే. 500 రూపాయలు గ్యాస్ ఇవ్వాలి, అది కూడా ఇయ్యలే. మరి అదేవిధంగా చేయూత పథకం కింద ఆరోగ్యశ్రీ 5 లక్షలు 10 లక్షలు చేసినామని చెప్పుకుంటున్నారు. కానీ అది వారి ఘనత కానే కాదు. మన గౌరవ హరీష్ రావు గారు మరి మంత్రిగా ఉన్నప్పుడే ఈ 5 లక్షల్ని 10 లక్షల రూపాయలుగా చేయడం జరిగింది. దాన్నే వాళ్ళు కంటిన్యూ చేసుకుంటే మేము ఇంకొకటి చేసినామంటున్నారు. అదే చేయుతల ఆరోగ్యశ్రీ పథకంతో పాటు మరి 2000 పెన్షన్ ని 4000 చేస్తామని చెప్పి, ఇంకా 4000 పెన్షన్ అంటే తర్వాత సంగతి. కానీ కనీసం ఈ జనవరి మాసానికి ఇప్పుడే మరి హరీష్ రావు గారు మాట్లాడుతూ చెప్పడం జరిగింది, 2000 పెన్షన్ కూడా జనవరికి ఇంకా కూడా ఇయ్యలేదని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో వీళ్ళ మాటలన్నీ కూడా మరి నీటి మీద మూటల్లాగానే తప్ప మరి వారు చేసేటువంటి పరిస్థితి కనిపించట్లేదు. ఈ రోజు ఏమన్నారు, 6 గ్యారంటీలు గెలిపిస్తే 6 గ్యారంటీలు చూసి మమ్మల్ని గెలిపిస్తే మేము అవన్నీ కూడా అమలు చేస్తామని చెప్పి, ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారు, రేపు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని కేంద్రంలో గెలిపిస్తేనే ఈ 6 గ్యారంటీలు అమలు అవుతాయని చెప్తున్నారు. మేము సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం, ఈ 6 గ్యారంటీలు అనేవి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఇస్తామన్నారా, లేకుంటే పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపిస్తారు? అంటే ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేసి ఓట్లు దండుకొని ఈ రోజు మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలకి మరి ముందుకు వస్తా ఉన్నారు. అది గమనించాలి. మనమందరం కూడా కార్యకర్తలుగా, నాయకులుగా ప్రజలకు చెప్పాల్సినటువంటి బాధ్యత మన పైన ఉంది అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలిసి మనందరం కలిసి పనిచేద్దాం. మన జిల్లాకు సంబంధించి ఏ ఆపద వచ్చినా, ఏ అవసరం ఉన్నా కూడా
మన హరీష్ రావు గారు అందుబాటులో ఉంటారు. మన నియోజకవర్గానికి వచ్చినట్టు మన డైనమిక్ ఎమ్మెల్యే మన మైపాల్ రెడ్డి గారు ఎప్పుడు అందుబాటులో ఉంటాడు. ప్రతి క్షణం పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు ఎక్కడో ఒక జల ప్రజలనే ఉంటున్నారు. ఈ రోజు అధికారంలో లేకున్నా కూడా ఒకరికి హరీష్ రావు గారు, ఒకరు కేటీఆర్ గారు మొత్తం జిల్లాలన్నీ కూడా రాష్ట్రంలో తిరుగుతూ ప్రజల్ని, మన కార్యకర్తలందరూ కూడా మనోధైర్యాన్ని కల్పిస్తా ఉన్నారు. అదేవిధంగా మనమంతా కూడా మనకు ఈ రోజు తెలంగాణ మళ్ళీ అభివృద్ధి పదంలో ముందుండాలన్నా, మరి అదేవిధంగా మనం ఆకాంక్ష నెరవేరాలన్నా ఈ పార్లమెంట్ ఎన్నికలు కీలకం కాబట్టి మనం అందరం కలిసి పనిచేస్తామని చెప్పేసి తెలియజేస్తూ, మన తెలంగాణకు కేవలం మరి కేసీఆర్ గారే శ్రీరామ రక్ష అనే విషయాన్ని ప్రజల ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత మన అందరిపైన ఉంది అని చెప్పేసి కూడా తెలియజేస్తూ, ఈ అవకాశం కల్పించిన మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. జై హింద్, జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. జై హింద్. అలాగే భారతీయ